సార్ ఈ మధ్యలో చూసుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి వార్త ఒకటి బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అవును, ఇంచుమించు 32% 1 month లో 32% షేర్ ప్రైస్ అయితే డౌన్ అయిపోయింది. అవును, షేర్ ప్రైస్ ని మ్యానిపులేట్ చేస్తారని కొందరు అంటారు, అవును, ప్రమోటర్స్ చేతులు ఎత్తిస్తారని మరి కొందరు అంటారు. అంటే ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో కళ్యాణ్ జ్యువెలర్స్ బాగా అంటే ఐపీఓ త్రూ 73కి ఎంటర్ అయిన అది అవును, 744 దాకా వెళ్ళింది. అవును, మళ్ళీ ఇప్పుడు 510 దాకా వచ్చింది, 32% పడిపోయింది. ఆల్రెడీ నా పోర్ట్ఫోలియోలో ఉంది, లేకపోతే ఇది ఆపర్చునిటీ తీసుకొని ఇంకా కొన్ని అక్యుములేట్ చేయాలా, కొత్త వాళ్ళు దాన్ని కొనాలా, ఇది నా పరిస్థితి. ఓకే ఓకే జనరల్గా అందరికి అలానే ఉంటుంది. ఎలా అంటే ఎప్పుడైతే కళ్యాణ్ జ్యువెలర్స్ జనవరి 2వ తారీఖు ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది, అక్కడి నుంచి ఫాలో అవటం జరిగింది. ఏమిటయ్యా న్యూస్ అంటే ఐటీ రైడింగ్స్ జరిగినాయి అనేది జరుగుతున్నది అనేది ఒక వార్త. రెండోది ఈ ఫండ్ మేనేజర్స్కి లంచాలు ఇచ్చి వాళ్ళ షేర్ని కొనిపించారు అనేది ఒక వార్త. ఇవన్నీ కూడా ఎవరైతే కళ్యాణ్ జ్యువెలర్స్ కళ్యాణ్ రామ్ అనమాట ఆయన ఖండించడం జరిగింది. అదంతా అభియోగాలే అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మనము డిస్కస్ చేయడానికి లేదు. ఎందుకోసం అంటే మార్కెట్ ఎప్పుడైనా కానీ ఏం జరుగుద్ది అంటే చిన్నపాటి బ్యాడ్ న్యూస్ వచ్చినా కానీ ఆ షేర్ ప్రైస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఉదాహరణకి ఒక 2 years బ్యాక్ హిండెన్బర్గ్ వాళ్ళు అదాని మీద ఒక ఎలిగేషన్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఇండియాలో రిలయన్స్ ముఖేష్ అంబానీ టాప్లో ఉండేది, ఒక టైంలో అదాని ఫస్ట్కి రావడం జరిగింది. వెమ్మటే హిండెన్బర్గ్ వాళ్ళు ఏమి అనౌన్స్మెంటు, ఈ అదాని షేర్స్ అన్నీ కూడా మ్యానిపులేషన్ చేసారు, అది చేసారు, ఇది చేసారు, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో అలా చేసారు అని చెప్పగానే అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి. మార్కెట్ ఆ న్యూస్ తోటి ఏం చేశారు, అదాని షేర్స్ అన్నీ బాటంకి రావటం. ఆయన అదాని 20వ స్థానానికి పోయిండు. తర్వాత ఆయన ఎంత కష్టపడి చేసిన తర్వాత కూడా అమెరికా కోర్టు ఈ హిండెన్బర్గ్ అంత ఫాల్స్ ఎలిగేషన్ చేసిందని అనౌన్స్ చేయటం, మళ్ళీ అదాని షేర్లు అన్నీ పెరగటం. మళ్ళీ ఈ మధ్య కాలంలో అదాని వాళ్ళు వేరే కంపెనీలకి ఆంధ్రప్రదేశ్ ఏదో కంపెనీలతోటి బ్రైవరీ అంటే లంచం కేసు కింద మళ్ళీ అదాని మీద న్యూస్ రావటం, మళ్ళీ మార్కెట్లు పట్టడం, ఏది అదాని షేర్లు. మళ్ళీ ఏం జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఆ లంచాన్ని ఏమీ లేదు, మళ్ళీ అదాని షేర్లు మళ్ళీ పెరగటం మొదలుపెట్టింది. అట్లానే ప్రతిరోజు కరెక్ట్. అట్లానే కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా అది నిజమో అబద్ధమో మనకు తెలియదు. మామూలుగా మీరు అన్నట్టు ఆ న్యూస్ ఉంది, కానీ దాంతో ఆల్ టైమ్ హై నుంచి 37% వరకు పట్టడం జరిగింది. బాటంకి రావటం రోజు లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోతుంది ఉంది. కాకపోతే ఈ జ్యువెలర్స్ అన్నిటికీ ఏంటిదంటే బడ్జెట్లో ఎక్సైజ్ డ్యూటీ, అది కస్టమ్స్ ఏవైతే డ్యూటీ ఉందో అది తగ్గించడం జరిగింది. లాస్ట్ బడ్జెట్లో ఒక్కరోజే 3,000 రూపాయలు తగ్గింది బంగారం ధర. అప్పుడు ఈ జ్యువెలరీ షాప్స్కి లాభం అన్నమాట. అయితే మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది, ఎక్స్పోర్ట్ రాయితీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి జ్యువెలరీస్కి లాభమే. కాకపోతే కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ న్యూస్ తోటి పడింది కాబట్టి బాటంకి వచ్చింది. కాబట్టి ఎవరైతే ఇంకొకటి అది 30వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది, ఏది 3rd quarter రిజల్ట్స్, ఏది కళ్యాణ్ జ్యువెలర్స్. మనం ఏం చేయాలి, 3rd quarter రిజల్ట్స్ వెయిట్ చేయాలి, మళ్ళీ బడ్జెట్ వరకు చూడాలి. ఎందుకంటే బడ్జెట్లో కనుక మళ్ళీ కనుక జ్యువెలరీస్కి కనుక గోల్డ్ వీటికి కనుక సుంకాన్ని మళ్ళీ కనుక ఏదన్నా మాడిఫై అంటే లాస్ట్ ఇయర్ చేసారు కాబట్టి మళ్ళీ ఈసారి కనుక చేస్తే మళ్ళీ జ్యువెలరీ షేర్లు కానీ కళ్యాణ్ జ్యువెలర్సే కాదు జ్యువెలరీకి ఏవైతే సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పెరగటం కానీ ఏదైనా జరుగుతుంది. అయితే ఇప్పుడు మీ దగ్గర ఏదైతే కళ్యాణ్ జ్యువెలర్స్ ఉందో మీరేం చేయాలిగా, సింపుల్గా అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు అమ్మి లాస్ బుక్ చేస్తే మళ్ళీ కనుక రివర్స్ అయితే ఒక్కరోజే అప్పర్ సర్క్యూట్ వెళ్ళిపోద్ది. అది ఎంత ప్రైస్ బ్యాండ్ ఉంటే 20 ఎంత ఉంటే పైకి వెళ్ళిపోద్ది. ఇప్పుడైతే ఇప్పుడు అంటే ఓవరాల్గా 2వ తారీఖు నుంచి మీరు అన్నట్టు అది పడింది, కానీ మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర 30వ తారీఖు వరకు వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే బోర్డు మీటింగ్ ఉంది, రిజల్ట్స్ బై చేయడం అంటే టెక్నికల్గా కనుక సపోర్ట్ తీసుకుంటే అది ఇప్పుడైతే ఓవర్ సోల్డ్ పొజిషన్ అంటారు. టెక్నికల్లో వర్డ్ ఏంటంటే ఓవర్ సోల్డ్ పొజిషన్. సోల్డ్ అంటే అమ్మటం, ఓవర్ సోల్డ్ బాగా అమ్మటం, బాగా అమ్మిండ్రు కాబట్టి మళ్ళీ ఇప్పుడు జరిగేదంతా షార్ట్ సెల్లింగ్ అంటారు. అంటే మన దగ్గర లేకుండా కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్స్ని అమ్మేదాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. బాటంకి వచ్చింది, ఓవర్ సోల్డ్కి వచ్చింది. టెక్నికల్గా ఎప్పుడైతే మళ్ళీ సపోర్ట్ తీసుకుందో అక్కడ మళ్ళీ కళ్యాణ్ జ్యువెలర్స్ కనుక బై చేస్తే మళ్ళీ షార్ట్ కవరింగ్ వస్తుంది, అప్పుడు మీకు లాభాలు వస్తాయి. అంతే తప్ప ప్యానిక్ అయ్యి అమ్మటం కానీ చేయొద్దు. ఒకవేళ అంతకుముందు ఇవన్నీ మనకి ఎందుకులే మాటికి దీన్ని ఎవరు ఫాలో అవుతారు అనుకుంటే మేలకుండా ఈ బడ్జెట్ వరకు కనుక దాన్ని చూడకుండా కనుకుంటే ఏం లేదు, ఏదైనా జరగని. ఎందుకంటే అది అట్లా జరిగేటటువంటిది. అంటే ఎప్పుడైనా కానీ ఒక కంపెనీ మీద ఎలిగేషన్స్ వచ్చినాక వాళ్ళు ఏం ఊకోరు. అది నిజమైతే మాత్రం
అది పెరగేది లేదు. నిజం కాకుండా కనుక వీళ్ళు కనుక కళ్యాణ్ రామ్ కనుక మళ్ళీ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. పూర్వం అంతా రాకపోయినా ఎంతో కొంత అయినా రికవరీ అవుతుంది. అప్పుడు మీరేం చేయాలి, ఒకవేళ మీకు ఇవన్నీ అనిపించేటటువంటి ఎగ్జిట్ అవ్వాలి. బోర్డు మీటింగ్ అయిపోయినాక, రిజల్ట్స్ వచ్చినాక అది చేయాలి. ఒకవేళ సపోర్ట్ కానీ ఏదైనా టెక్నికల్ చూసుకొని ఎంటర్ అయితే యావరేజ్ చేసుకోవటం, అంతకుమించి వేరే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు బాటంకి వచ్చినాక అమ్మిన తర్వాత లాస్ బుక్ చేసినట్టే అయింది. ఎందుకంటే వచ్చిన లాస్ వచ్చింది, ఇక నువ్వు క్లోజ్ చేసినా చేయకపోయినా లాసే. కాబట్టి నువ్వు మెదలకుండా ఉంటే మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర బౌన్స్ బ్యాక్ అవుతుంది షేర్. రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది జీవి సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు అంటే Q3 రిజల్ట్స్ వరకు చూడండి కళ్యాణ్ జ్యువెలర్స్ అని ఒక మాట చెప్తున్నాడు. అండ్ ఓవరాల్గా మార్కెట్ గురించి అయితే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ పడిపోయినా సరే మీరు ఆపర్చునిటీ తీసుకోండి, ఆపర్చునిటీగా అక్యుములేట్ చేస్తే మీరు కొంచెం ప్రాఫిట్ పొందొచ్చని జీవి సత్యనారాయణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.